ఇక మొత్తం నిన్న ప్రెస్ మీట్, అందులో ప్రెస్ మీట్లో ఏం లేదు ఆయన చెప్పింది. ఇక మంత్రుల శాఖలు మార్చండి అంట. కలిసేందుకు వెళితే అవహేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన. రిసీవ్ చేసుకునే విధానము సరిగ్గా లేదని ఆందోళన. తమకు ఇదే అనుభవం ఎదురైందంటున్నారు సీనియర్లు. మంత్రులపై విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కోపంగా ఉండటం ఎక్కడైనా సహజం. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే కొందరు మంత్రులపై గుర్రగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సదరు మంత్రుల దగ్గర నుంచి ఆ శాఖలను తప్పించాలంటూ కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంబంధిత మంత్రులపై వారు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. ఇంటికి వెళితే గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సదరు ముగ్గురు మంత్రుల వద్దకు వెళితే రిసీవ్ చేసుకునే విధానం సరిగ్గా ఉండటం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వెళ్తే వెంటనే కలవకుండా గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారని, చివరకు కలిసిన పొడిపొడిగా మాట్లాడుతున్నారని, అందులోనూ అవహేళన మాటలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇలా ఇప్పటికే 5 సార్లు జరిగిందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిండట. ఇక మంత్రివర్గ ఐఏఎస్ల పనితీరుపై పిసిసి చీఫ్ కామెంట్స్. ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం. తన అభిప్రాయం బయటకు చెప్పడం సరికాదని సీనియర్లు చెప్తా ఉన్నారు. మంత్రివర్గం ఐఏఎస్ పనితీరుపై పిసిసి చీఫ్ కామెంట్స్ అంట. తన అభిప్రాయం బయటకు చెప్పడం సరికాదని సీనియర్లు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడిన అంశాలు అటు పార్టీలో ఇటు ప్రభుత్వ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో సైతం ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తే వివాదాలు తలెత్తుతాయని ప్రమాదం ఉందని లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఢిల్లీ పర్యటనలో మహేష్ మీడియాతో పిచ్చాపార్టీగా పార్టీ ప్రభుత్వంలోని అంతర్గత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పార్టీలోని అంశాలపై అధ్యక్షుడు హోదాలో ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను బయటకు చెప్పడం సరికాదని సీనియర్ లీడర్లు సూచిస్తున్నారు. క్యాబినెట్ ప్రక్షాళన సీఎం పరిధిలోనిది. మంత్రివర్గ ప్రక్షాళన చేయడమా? ఒకవేళ చేస్తే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తప్పించాలి, ఏ మంత్రుల శాఖలు మార్చాలి అనే అంశాలు పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి పరిధిలోని. ఈ విషయాలపై ఆయన అధిష్టానాన్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటారని, అయితే పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు ప్రభుత్వంలో జరిగే పరిణామాలు తెలుస్తుంటాయని, ప్రక్షాళన చేసే ముందు అధిష్టానం కూడా ఆయన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందని, అయితే ఈ విషయాలు ఆయనకు తెలిసినా బయటకు చెప్పకుండా మహేష్ కుమార్ జాగ్రత్త పడాల్సి ఉంటే బాగుండునని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని చెప్పడం వల్ల ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారనే సంకేతాలు వెళ్ళాయని అంటున్నారు. అలాగే ఏఐసిసి అధికారుల పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి అధికారుల పనితీరును అంచనా వేయాల్సింది సీఎం, మంత్రులు. కానీ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా అధికారుల పనితీరుపై కామెంట్ చేయడం వల్ల అపోజిషన్కు అస్త్రాలు అందించినట్లే అని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక మంత్రుల శాఖల గురించి మాట్లాడారు. తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తాము పైరవీలు కోసమే, సొంత పనుల కోసమే మంత్రుల వద్దకు వెళ్ళడం లేదని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని పేర్కొన్నారు. అలాంటి అనుభవం తన ఒక్కరికే కాదని, కొత్తగా ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేలో ఉందని ఆయన వివరించారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసిడంట. సదరు మంత్రుల పనితీరుపై విసిగిపోయిన కొందరు యువ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని దక్షిణ తెలంగాణకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే వివరించారు. మేము కూడా వాళ్ళలో సమానంగా ఎమ్మెల్యేలమే. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాం. మాకేం టైం ఇవ్వకపోతే సాధారణ ప్రజలను ఎలా కలుస్తారు అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు. అలాగే సీనియర్ లీడర్లకు సైతం అదే అనుభవం. పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సైతం సదరు మంత్రులు టైం ఇవ్వడం లేదని ఫిర్యాదులున్నాయి. ఆ మంత్రులకు చాలా గర్వం. ఫోన్ లిఫ్ట్ చేయరు, వెళ్తే కలవరు,
ఇట్లా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను ఆయా శాఖల నుంచి తప్పించాలని, కొత్త వాళ్లకు కేటాయించాలని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ లీడర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారని, ఈ విషయాలపై పార్టీ పెద్దలకు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మంత్రులకి చాలా ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి, ఏడ పర్సంటేజ్లు వస్తాయి, పర్సంటేజ్లు వచ్చిన చోట వేలు పెడుతున్నారు. మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలని పట్టించుకోరు, సీనియర్ లీడర్లని పట్టించుకోరు. అసలు పార్టీ అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అవసరం లేదు, వాళ్ళకి మంత్రి పదవులు ఉన్నాయి, వాళ్ళు దోచుకోవాలంతే. ఇక్కడ పార్టీ అవసరం లేదు, సీనియర్ లీడర్లు అవసరం లేదు, ఎమ్మెల్యే అవసరం లేదు, ముఖ్యమంత్రి కూడా అవసరం లేదు వాళ్ళకి. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా మారుస్తామన్న చర్చలు చేస్తారు వాళ్ళు మంత్రులందరూ. ఇది చాలా పెద్ద పాయింట్. ఇది చాలామంది మంత్రులు అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చిపడేద్దాం అనే కాడికి ఉన్నారు ఈరోజు. పాపం ముఖ్యమంత్రికి ఇదే భయం. ఇప్పుడు ఈ మంత్రుల్ని గెలిగితే వీళ్ళు ఏం చేస్తారో, ఏం పుల్లలు పెడతారో తెలియదు అన్న దాని మీద ఉన్నది ఇప్పుడు. అందులో ప్రధానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. ఒకవేళ వాళ్ళ మినిస్టర్ పదవికి కనుక డోకా వస్తే అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా మార్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు. మరి ఇంత పవర్ మంత్రులకి ఎక్కడిది? వీళ్ళు డైరెక్ట్ అటాచ్మెంట్ ఇక ఢిల్లీకి. ఇక ముఖ్యమంత్రి ద్వారా అటాచ్మెంట్లు ఏం లేవు, డైరెక్ట్ ఢిల్లీకి అటాచ్మెంట్. వీళ్ళు అధిష్టానానికి డైరెక్ట్ అటాచ్మెంట్ మంత్రులందరూ. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రితో పని లేదు వీళ్ళకి. పాపం ఇప్పుడు ముఖ్యమంత్రి భయం కూడా అదే. వీళ్ళు ఒకవేళ వీళ్ళని ఏదైనా అంటే వీళ్ళు ఢిల్లీ అధిష్టానానికి డైరెక్ట్గా ఇక్కడ ఏమైనా పర్సంటేజ్లు తీసుకున్నాయి ఇవన్నీ కూడా ఆడ చెప్తారేమో, ఇదే భయం పట్టుకుంది ఆయనకి. పాపం ఇప్పుడు సీనియర్లకి ఎమ్మెల్యేలకే కాదు, ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే. పాపం ఆయన చెప్పుకోలేకపోతున్నాడు, మీరు చెప్తున్నారు అంతే. ఏం చేయలేని పరిస్థితి ముఖ్యమంత్రికి. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కనుక నిజంగా మార్చే పరిస్థితి ఉంటే ముందు పొన్నం ప్రభాకర్ని మారుస్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మార్చే ఛాన్స్ ఉంది, తర్వాత కొండా సురేఖ ఆమెను కూడా మార్చే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ వల్ల ఫస్ట్ పార్టీకే మైనస్ తప్పితే ఉపకారం అయితే ఏం లేదు. పార్టీకి వీళ్ళ వల్ల ఒరిగేదైతే ఏం లేదు కొత్తగా, వీళ్ళ వల్ల నష్టాలే తప్పితే.